వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాహిబ్జాదే త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్. తన జీవితం సందేశం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. స్ఫూర్తి ప్రదాతలు పూలే అంబేద్కర్లు. సకల జనులకు భారత రాజ్యాంగమే దిక్సూచి. TBGKS కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. అంతర్గాం పాలకుర్తి 2 మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేసిన అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్. అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలన్న ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు జయేంద్రాచార్యులు. మరో 2 రోజుల్లో ముగియనున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. 5 లక్షల ప్రమాద బీమా కోసం ప్రజలు 100 రూపాయలతో టీడీపీ సభ్యత్వం పొందండి. టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు సూచన. సాహిబ్జాదే త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్ అని, తన జీవితం సందేశం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తి అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. రామగుండం NTPC PK రామయ్య కాలనీలో ఆదివారం ఆ పార్టీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు సంధ్యారాణి, గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదాస్ బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ జీల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం, దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మొఘలులను ఎదిరించి ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమన్నారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురు నానక్ సింగ్ గారు, అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం, గురు గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసున్నటువంటి 9 ఏళ్ల వయసున్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు, వారి తండ్రిగా అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి ధర్మాన్ని, ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సజీవ దహనం చేసినా కూడా ప్రాణత్యాగం చేసేది తప్ప మత మార్పిడికి ఒప్పుకోలేదు. వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీర్ బాల్ దివస్ని ఈ నెల 26న జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని PK రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలని నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురు గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు, నేటి పిల్లలు కావచ్చు, తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు, దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను యువతని, ముఖ్యంగా విద్యార్థులని కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం, కానీ దేశ రక్షణ కొరకు, హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, తోట కుమారస్వామి, ఆశీష్ అగర్వాల్, విక్రమాదిత్య, సదానందం, పల్లికొండ నర్సింగ్, ప్రకాష్, రఘు సింగ్, అజిత్ సింగ్, దుర్గాప్రసాద్, మంగల్ సింగ్, లోచన్ సింగ్, అనిల్ సింగ్, విక్రమ్ సింగ్, జర్నల్ సింగ్, విజయ్ సాగర్, దీప్ టీకే,
మాధన్ క్షత్రియ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సకల జనులకు స్ఫూర్తి ప్రదాతలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, కేంద్ర కమిటీ నాయకులు నూనె కొమరయ్యలు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మిర్యాల రాజిరెడ్డి, వడ్డేపల్లి శంకర్లు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని సకల జనులకు భారత రాజ్యాంగం అందించిన గొప్ప మహోన్నతుడని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా, రాజకీయంగా సకల జనులు, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎదగాలని, అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని, వారి పట్ల జాగృతితో ఉండాలని పిలుపునిచ్చారు. జరిగింది కాబట్టి ఇలా దేశం కోసం చేసినటువంటి త్యాగం చేసినటువంటి మహనీయులలో మొట్టమొదటిగా ఈరోజు మనకు అన్ని హక్కులు కల్పించడానికి కానీ లేదా ప్రతి ఒక్కరూ జీవించడానికి హక్కు కల్పించడం అయితే, సమాజంలో గౌరవంగా ఉండడానికైతే, మహిళలకు విద్య విషయంలో అయితేంది, దళితులైతేంది, బహుజనులైతేంది, పేద బడుగు వర్గాల కోసం, అభ్యున్నతి కోసం, మార్పు కోసం చేసినటువంటి కృషి అయితేంది, ప్రతి అంశం మీద కూడా ఈరోజు అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో చెప్పినటువంటి దాన్ని మనమంతా కూడా చదువుకున్నప్పటికి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం వీరి యొక్క ఆశయాల్ని ముందుకు కొనసాగించేటువంటి విధంగా వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక వింత పోకడలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాకనే మనం స్లోగన్స్ ఇచ్చినట్టుగా మనువాదం పేరుతో లేదా ఏదో గతంలో ఉన్నటువంటి ఒక మతాన్ని మనం ఎంకరేజ్ చేసేటువంటి విధంగా, ఇతర మతాలని కించపరిచే విధంగా చేసేటువంటి విధానం సరైనది కాదు అని, ఒక మతరహితంగా ఉండేటువంటి ఒక దేశాన్ని కావాలని అనుకున్నటువంటి మనం ఈరోజు ఒక కొన్ని మతాలకు పరిమితం అవ్వడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటిది ఏదైతే మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాన్ని కూడా మనం కొనసాగించాలి. దీనివల్ల నష్టం తప్పితే లాభం లేదు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉన్నది. దాంట్లోనే భాగంగా చూస్తున్నాం మనం ఈరోజు కొత్తగా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాము అని అంటే అది అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారంగానే. అనేక మంది చెప్తున్నటువంటిది కూడా చూసాం. ఒక విగ్రహానికి ఒక జీవో ఇష్యూ చేయడం అనేటువంటిది, ఆ యొక్క విగ్రహం అనేది కొన్ని మతాలకే అనుకూలంగా ఉండేటువంటిది. అందుకే కొంతమంది అలాంటి వాటికి జీవోలు తీసుకోకుండా కూడా ఉన్నటువంటిది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మొన్న ఒకటి చెప్తా ఉన్నారు, భారతమాత విగ్రహానికి గాంధీజీ గారు కూడా ఓపెన్ చేసినటువంటి సందర్భంగా భారతదేశ పటం మాత్రమే పెట్టి అదే భారతమాత అని చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక మతానికి పరిమితమై చేసేటువంటి కార్యక్రమాలు సరైనది కాదు అని. అందుకే ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం చూసాం, కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా మాట్లాడేటువంటి విధానం సరైనది కాదని యావత్ భారతదేశం కూడా ఖండిస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బొంకూరి మధు, బొడిద రాజయ్య, అన్నకొండ వెంకటేశ్వర్లు, కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీష్, ఇరుగురాల కృష్ణయ్య, కాశీపాక రాజమౌళి, రవీందర్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవ
సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 90096653 8008376355. మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు క్రీడలు ఎంతో అవసరమని, వీటి ద్వారా చెడు వాటికి బానిస కాకుండా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అంతర్గతం తహసీల్దార్ తుమూర్ రవీందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవినాయక్ ఆధ్వర్యంలో అంతర్గం పాలకుర్తి 2 మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులను అంతర్గం తహసీల్దార్ తుము రవీందర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ క్రీడలతో చదువుతో పాటు సంస్కారవంతులుగా తయారవుతారని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించిన అబ్దుల్ కలాం ఫస్ట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని ఉత్సాహం కలిగిన క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తహసీల్దార్ తెలిపారు. ప్రథమ బహుమతి పాలకుర్తి మండలం బాంబ్లా నాయక్ తాండాకి, ద్వితీయ బహుమతి అంతర్గం మండలం బ్రహ్మనపల్లి గ్రామ తాండాకి, తృతీయ బహుమతి అంతర్గం టీం కి బహుమతులు తహసీల్దార్ ప్రదానం చేశారు. ఎందుకంటే గ్రామాలలో రూరల్ విలేజ్ లో మండల్ హెడ్ క్వార్టర్స్ లో కానీ రూరల్ విలేజ్ లో కానీ ఇలాంటి ఆటలను ప్లస్ వాళ్ళ యొక్క కెపాసిటీని ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ లోపలి మండలమైనా కూడా ఇటు రామగుండం ఇటు పెద్దపల్లికి మండలాలకు మధ్యలో అంతర్గత మండలం అనేది యాక్చువల్గా ఏంటంటే లోపలి మండలం లోకల్లో ఉంటుంది, లోపల ఉంటుంది అని అంటారు. అట్లా కాదు, అంతర్గత మండలి కూడా జిల్లా లెవెల్లో కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో కూడా మేము కూడా పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము అని రుజువు చేస్తున్న ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాలు, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంకి సంబంధించిన ఇంత మంచి క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళకి ఎప్పటికి కూడా ప్రోత్సాహం అందజేయాల్సిందే. నా తరఫున ఒక తహసీల్దార్గా, తర్వాత నేను కూడా చాలా ఆర్గనైజేషన్స్కు లీడ్ చేస్తున్నాను, బాధ్యతలతో ఉన్నాను, ఇక్కడ ఒక హోదా పరంగా కూడా ఉన్నాను. కాబట్టి నా తరఫున కూడా మీ అందరికి శుభాకాంక్షలు. అలాగే నా తరఫున ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా నాతోని నా స్తోమత ప్రకారం మీకు సాయం చేయడానికి ముందున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆటల పోటీలు ఎప్పుడు కూడా స్ఫూర్తితోనే, అంటే ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అప్పుడే జస్ట్ 1 పాయింట్ 2 పాయింట్స్తోనే ఓటమి గెలుపులు ఉంటాయి. ఒకరు లాస్ట్ మూమెంట్ లో కూడా విన్నర్ అయితే అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చిన్న మిస్టేక్ తో రన్నర్స్ అయిపోతారు. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా నెక్స్ట్ కాంపిటీషన్స్ లో మాదే పై చేయి అనే ఒక ఛాలెంజింగ్ నేచర్ తో ఉండాలని అందరికీ మా బ్రదర్స్ అంతా యూత్ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తాండాస్ అంటే ఎక్కడో వెనుకబడి ఉంటారా భయ్, వాళ్ళ ఇలా చదువుల ముందు ఉండరు, వీళ్ళు ఉన్నారు అనుకుంటా. అలాంటిది ఇప్పుడు వీళ్ళనంతా వెలికి తీసి ఒక మేము కూడా దేశ భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మేము కూడా ఉన్నాం, మేము కూడా ముందున్నాం అని తెలియజేస్తున్న అందరి తమ్ముళ్లకు, యూత్ కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ర వినాయక్, వైస్ చైర్మన్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీకాంత్, కోలా ప్రణీత్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు బడికల మహేష్, మాడ శ్రీకాంత్ రెడ్డి, మండలంలోని నాయకులు కోల రామ్మూర్తి గౌడ్, మాడ నారాయణ రెడ్డి, వనగంటి సత్యనారాయణ, బాంబ్లా నాయక్, తాండా సర్పంచ్, యువకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు జయేంద్రాచార్యులు కోరుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా ఎన్టీపీసీ వైకుంఠపురంలో శ్రీ బూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు జయేంద్రాచార్యులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆండాల్ దేవి అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలు, సారె వస్తువులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను వివరించారు. శ్రీకృష్ణుని ప్రేమించి, వెంకటేశ్వరుని ఆరాధించి, రంగనాథంలో ఐక్యమైనటువంటి ఈ మహావ్రతాన్ని శ్రీవృతం అని చెప్పేసి మన పెద్దలని చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా అలాంటి ఈ వ్రతాన్ని మన ఎన్టీపీసీ వైకుంఠపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించుకుంటూ ఈరోజు అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలతోటి అమ్మవారి ఒడినంతా కూడా నింపడం జరిగింది. శ్రీమూర్తులందరూ కూడా వచ్చేసి మంగళ వాయిద్యాలను, మంగళ హారతులతో ఆ అమ్మవారిని మేము కూడా సుమంగళిగా ఉండాలని చెప్పేసి
లోకమంతా కూడా సుభిక్షంగా ఆరోగ్యవంతులై ఇంట్లో ఉన్నప్పటికీ అందరూ కూడా విద్యావంతులై కళ్యాణం జరిగే వాళ్ళందరూ కూడా కళ్యాణం జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడ మన గోదా అమ్మవారికి సుమంగళి ద్రవ్యాలని సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారిని వివిధ విచిత్ర పూలమాలలతోటి అలంకరించుకొని ఈ మహోత్సవ కార్యక్రమంలో వంశీ కృష్ణమాచార్యులు, భరద్వాజ్, నరేందర్ శర్మ, వికాస తరంగిణి సభ్యులు, విష్ణు సహస్రనామ సమితి సభ్యులు, భగవద్ బంధువులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. 5 లక్షల ప్రమాద బీమా కోసం ప్రజలు 100 రూపాయలతో టీడీపీ సభ్యత్వం పొందాలని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు కోరారు. మరో 2 రోజుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనుండడంతో ఆదివారం నిమ్మకాయల ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి టీడీపీ కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31న సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుండటంతో ప్రజలు టీడీపీ పార్టీ అభిమానులు సభ్యత్వ నమోదు చేయించుకోవాలని కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా సభ్యత్వం పూర్తయింది. రేపు 31 తారీఖు లాస్ట్ డేట్ ఉంది కనుక 100 రూపాయలు చెల్లించి 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకోవాలని రామగుండం గోదావరి కని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆదరించినందుకు ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబో కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని, అభిమానిస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని గమనించండి. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు రానున్న సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాబో కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని రామగుండం తెలుగుదేశం పార్టీ తరఫున జోస్యం చెప్తా ఉన్నాం. ఈరోజు రామగుండం ప్రజలారా, ఇక ముందు తెలుగుదేశం పార్టీ మీ ఎంట ఉంటుంది, మీరు మా ఎంట ఉండి మమ్మల్ని నడపాలని మేము ప్రజల్ని కోరుకుంటా ఉన్నాం. రేపు 30-31 తారీఖు లాస్ట్ డేట్ ఉంది కనుక తక్షణమే మీరంతా వచ్చి సభ్యత్వ నమోదు చేయించుకోగలరని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిటికల రాజలింగం, నారెడ్డి, స్వరాజ్యం, బెక్కం రవీందర్, కెమెరా రాజబాబు, సుందిల్ల స్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 2 సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సభకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు న్యూ డెమోక్రసీ పార్టీ అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు వక్కవంతుల కోటేశ్వరరావు ఎగురవేశారు. అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో జరిగిన సభలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ కట్కర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంగా 2 పార్టీల ఐక్యత ప్రయత్నాలు జరిగాయని, ఐక్యత కోసం సాగించే ప్రతి ప్రయత్నం విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లిపోతుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైన 2 విప్లవ స్రవంతులు ఐక్యం కావడం విప్లవ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తుందన్నారు. ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్న విప్లవ పార్టీలు చీలికల వల్ల జరిగిన నష్టాన్ని గురించి ఆలోచింపజేస్తుందన్నారు. విప్లవకారులందరూ ఒకే పార్టీగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులు దెబ్బతీస్తున్నాయన్నారు. బీజేపీ పరిపాలన కాలమంతా కార్పొరేట్లకు కొమ్ము కాసి పేద ప్రజలపై పన్నుల భారం వేయడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా దాడిని కొనసాగిస్తుందన్నారు. దీన్ని నిర్వహించాల్సిన ఇండియా కూటమి దృఢంగా నిలబడలేకపోతుందన్నారు. ఇండియా కూటమి మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్
వ్యతిరేకంగా తగిన విధంగా కర్తవ్యాలను బాధ్యతను నిర్వర్తించడం లేదని దాన్ని విప్లవకారులు ప్రగతిశీల శక్తులు పరిపూర్తి చేయాలన్నారు. ఈ విలీన సభలో న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ నేతలు వేములపల్లి వెంకట్రామయ్య, సాదినేని వెంకటేశ్వరరావు, న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకులు వై సాంబశివరావు, జేవి చలపతిరావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిఎస్ సాగర్ అధిక సంఖ్యలో 2 న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం క్యూ లైన్లో బాలుడి తల గ్రిల్స్లో ఇరుక్కుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం 150 క్యూ లైన్లో ఉండగా పక్కనే ఉన్న గ్రిల్ 6 ఏళ్ల బాలుడు దయాకర్ తలపెట్టాడు. బాలుడి తల గ్రిల్లో ఇరుక్కోగా భక్తులు తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాహిబ్జాదే త్యాగానికి ప్రతీక వీర్ బాల్ దివస్. తన జీవితం సందేశం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. స్ఫూర్తి ప్రదాతలు పూలే అంబేద్కర్లు. సకల జనులకు భారత రాజ్యాంగమే దిక్సూచి. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి వెల్లడి. అంతర్గాం పాలకుర్తి 2 మండలాలకు వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేసిన అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్. అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రాంత ప్రజలందరిపై ఉండాలన్న ఆలయ అర్చకులు వానమామలై రామాచార్యులు, జయేంద్రాచార్యులు. మరో 2 రోజుల్లో ముగియనున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. 5 లక్షల ప్రమాద బీమా కోసం ప్రజలు 100 రూపాయలతో టీడీపీ సభ్యత్వం పొందండి. టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.